వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ హేమమాలిని. అండ్ మనతో అయితే ఇప్పుడు భలే ఉన్నాడు హీరో మన రాస్తారు. నిజంగానే భలే ఉన్నాడు. సో తనతో మాట్లాడదాం, తెలుసుకుందాం మూవీ విశేషాలు ఏంటి అన్నది. హాయ్ రాస్తారు, హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. నిజంగా చాలా చాలా పీస్ఫుల్ గా కనిపిస్తున్నారు. అంటే మీ అపియరెన్సే కాదు, మీ మూడ్ కూడా పీస్ఫుల్ గా అయిపోయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. సో వాట్ ఈస్ ఇట్? అండ్ భలే ఉన్నాడు కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? కదా అంటే నాకు మారుతి గారు ఒకసారి ఫోన్ చేసి కలిశానండి. మారుతి గారు ఫోన్ చేస్తే కలిసినప్పుడు నాకు ఒక చిన్న పాయింట్లో చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత షూట్కి అవుట్డోర్ వెళ్ళాను. అవుట్డోర్లో నాకు ఫోన్ చేసి ఇలా శివసాయి అని అబ్బాయి ఉన్నాడు, వచ్చి ఒకసారి కలుస్తాను, కథ చెప్తాడు, ఆ పాయింట్ చెప్పాను కదా, కథ చెప్తాడు అంటే సరే అన్న. సో వచ్చి నాకు ఈ నెరేటివ్ ఇట్ మీ అండ్ కథ చెప్పిన తర్వాత తను ఎలా చూస్తున్నాడు సినిమాని అని చెప్పాడు. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇంప్రెస్. సో వెంటనే నేను మారుతి గారికి ఫోన్ చేసి చెప్పాను ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పి. సో అలాగే మీది అండ్ శేఖర్ చంద్ర గారు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనేయచ్చు. అటు లైక్ పిల్లికల్ల పాప సాంగ్ దగ్గర నుంచి కానీ ఇప్పటికి అండ్ కంటిన్యూ కూడా చేస్తున్నారు ఫర్దర్ గా. సో ఈ సినిమాకి శేఖర్ చంద్ర గారు చాయిస్ ఎవరిది? శేఖర్ చంద్ర గారు చాయిస్ అంటే కాదండి, డిస్కస్ చేసుకున్నాను. యాక్చువల్లీ మా మారుతి గారు డైరెక్టర్ గారు డిస్కస్ చేసుకున్నారండి. సో డిస్కస్ చేసుకున్న తర్వాత ఇలాగ శేఖర్ వెళ్దాం అనుకుంటున్నా. అంటే నాకు అంతకంటే హ్యాపీ. శేఖర్ ఇస్ లైక్ ఫ్యామిలీ టు మీ. నాకు అంటే ఫ్రెండ్ అని కూడా కాదు, ఈజ్ యాక్చువల్లీ లైక్ ఫ్యామిలీ టు మీ, ఈస్ వెరీ క్లోజ్ టు మీ. సో శేఖర్ అంటే ఇంకా సూపర్. నా నెక్స్ట్ రెండు సినిమాలు కూడా శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. సో ఐ వాస్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ ఇట్. సో ఇందాక నేను అన్నాను ఆడవాళ్ళు సారీ రేపింగ్ ఇదంతా కూడా వర్క్ షాప్స్ ఏమన్నా జరిగినాయా సినిమా చేస్తున్నప్పుడు కానీ ముందు కానీ, లేదంటే ఆన్ సెట్స్ కూడా అరే అమ్మ ఇన్ని చేసిన తర్వాత నాకు చిరాకు వస్తుంది అన్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? అది ఎప్పుడు లేదండి, కానీ ఎక్స్టెన్సివ్ వర్క్ షాప్స్ అని కాదు, కొంతవరకు నేర్చుకున్నాను. అంటే సినిమాకి సరిపోయినంత వరకు నేర్చుకున్నాను. నేను ఒక ఐడియా ఉంది, బట్ ఎప్పుడు చేరగట్టడం అది ఎప్పుడు ప్రాపర్ గా చేయలేదు. కానీ కొంత ఐడియా ఉంది అండ్ కొంతవరకు పిలిపించి వర్క్ షాప్ అంటే పెద్ద ఎక్స్టెన్సివ్ వర్క్ షాప్స్ అలా ఏం కాదు, బట్ కొంతవరకు నేర్చుకున్నాను. సరిపోయినంత వరకు అయితే నేర్చుకున్నాను. సో భలే ఉన్నాడు కన్నా ముందు ఇంకో 2 మూవీస్ వచ్చినాయి. తెలుసో తెలియకో ఆర్ ఇండీడ్ ఏదో ఒకటి డ్యామేజ్ అయితే అయింది. సో ఒక రకంగా రాజ్ కి ఉన్న మార్కెట్ కి ఇప్పుడున్న మార్కెట్ మొత్తం ప్రమోషనల్ వైడ్ గా కూడా చాలా ఇదైపోయింది. ఇది పాజిటివ్ గా తీసుకుంటారా, అసలు నెగిటివ్ గా తీసుకుంటారా? లైఫ్ ఇస్ అ ప్రాసెస్ అండి, అందుకంటే ఇంకేం చెప్పలేదు. సో ఇంత జరిగినా మిమ్మల్ని పాజిటివ్ గా సపోర్ట్ చేసే మీ సపోర్టర్స్ కి ఏం చెప్తారు? I just love you guys. Thanks a lot for supporting me. Thank you very much. I love you from the bottom of my heart. Thank you so much. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా చేస్తున్నానండి అండ్ ఒక క్రైమ్ కామెడీ చేస్తున్నా. ఆ రెండు కూడా షూటింగ్ సగంలో ఉన్నాయి. సో ఒకటైతే ఖచ్చితంగా ఇయర్ రిలీజ్ అయిపోతుంది, ఇంకోటి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది అనుకుంటా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.